సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీకు రిపోర్టెడ్ స్పీచ్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇంపరేటివ్ టైప్. ఓకే, సో ఇంపరేటివ్ టైప్ చెప్తాను. అంటే ఏదైనా కమాండ్ ఎట్లా ఇస్తే దాన్ని మనం దాన్ని డైరెక్ట్ స్పీచ్లో కమాండ్గా ఇస్తే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో దాన్ని ఎట్లా రాయాలా. ఓకే, లేకుంటే ఏదైనా హెల్ప్ అట్లా ఏమైనా ఉంటే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మనం దాన్ని ఎట్లా కన్వర్ట్ చేయాలా, సో అది నేర్పిస్తాం. ఓకే, వెరీ ఈజీ. ఓకేనా, సో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, లైక్ కూడా చేయండి అండ్ అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో నేను చాలాసార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయమనేసి, సో చాలా మంది చేయటం లేదు. సో చేసే వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. నౌ సీ ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ ఇన్ ఇంపరేటివ్ టైప్. అంటే కమాండ్ కానీ హెల్ప్ కానీ అట్లా వస్తుంది. నా దాన్ని చూస్తేనే మనకి తెలిసిపోతుంది. అంటే కమాండ్ అంటే ఎట్లా అంటే మనకి తెలుస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, మనం ఎవరికైనా ఏమైనా వర్క్ చెప్తే దాన్ని కమాండింగ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓకే వాటర్ తీసుకొని రండి అనేసి, ఓకే బ్రింగ్ ద వాటర్, ఓకే అరేంజ్ ద చైర్, అట్లా ఏమైనా ఉంటే దాన్ని కమాండ్ అంటారు. ఓకే, నా ఇక్కడ చూడండి. ఓకే, రిపోర్టింగ్ చూడండి. ఓకే, సో రోహిత్ సెట్ టు ద వర్కర్స్ అరేంజ్ ద చైర్స్. రోహిత్ అనేవాడు వర్కర్స్కి చెప్పాడు ఏమనేసి, ఓకే చైర్స్ అరేంజ్ చేయండి అనేసి కదా. సో ఇది ఒక వర్క్ చెప్పినట్టుండే కదా. సో రోహిత్ ఇస్ యాక్చువల్లీ కమాండ్ చేస్తున్నాడు. నా వెనెవర్ యూ కమాండ్ సమ్వన్, ఓకేనా. మనం ఇక్కడ సెట్ టు ప్లేస్లో ఇంతకుముందు చెప్పాను, సెట్ టు ప్లేస్లో వచ్చేసి మనం ఏం చేయాలి, ఏం రాయాలి, టోల్డ్ అనేసి. ఓకే, సో కానీ ఆ పర్టికులర్ సెంటెన్స్ ఏమైనా మనం ఎవరికైనా కమాండ్ చేసేటప్పుడు, ఏదైనా వర్క్ చెప్పేటప్పుడు అది తీసుకుంటారా, ఇది తీసుకుంటారా, ఇది చెయ్యి, అది చెయ్యి, అట్లా చెప్పేటప్పుడు మనం ఏం చేయాలా, దీన్ని మనం టోల్డ్గా రాయకూడదు. ఇన్స్టెడ్ వీ హ్యావ్ టు రైట్ ఓకే ఆర్డర్డ్. ఓకే, సో ఆర్డర్ ఇచ్చినట్ల. ఓకే, సో దానికి మనం దానికి కన్వర్ట్ చేయాలంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఎట్లా ఉంటుంది అంటే సెంటెన్స్ రోహిత్ ఆర్డర్డ్. ఓకే, రోహిత్ ఆర్డర్డ్ ఎవరికి, ద సేమ్ థింగ్ ద వర్కర్స్. సో సెట్ టు పోయి ఆర్డర్డ్ అయిపోతుంది. ఓకే, సో కమాండ్ అంటే ఆర్డర్డ్ వస్తుంది. సో సెట్ టు పోయి ఆర్డర్డ్ రోహిత్ కమాండ్ ద వర్కర్స్. సో ఇన్వర్టెడ్ కామర్స్ వెళ్ళిపోతాయి అండ్ ఇట్ విల్ గెట్ రిప్లేస్ విత్ టూ. గుర్తుపెట్టుకోండి, దాట్ రాదు, ఇక్కడ టూ వస్తుంది. ఓకే, రోహిత్ ఆర్డర్డ్ ద వర్కర్స్ టు అరేంజ్ ద చైర్స్. ఓకే, ఇన్వర్టెడ్ కామర్స్ పోతాయి, ఇట్ విల్ గెట్ రిప్లేస్ విత్ టూ. అర్థమైంది కదా. ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రింగ్ ద చైర్ అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో రోహిత్ సెట్ టు ద వర్కర్స్. ఓకే, రోహిత్ సెట్ టు ద వర్కర్, 1% చెప్పారు. ఓకే, బ్రింగ్ ద చైర్. సో అట్లా అది కూడా దీంట్లో వస్తుంది. రోహిత్ ఆర్డర్డ్ ఓకే ద వర్కర్ టు బ్రింగ్ ద చైర్, అట్లా వస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అట్లా ఏమన్నా ఎవరికైనా కమాండ్ ఇచ్చేసేటప్పుడు, వర్క్ ఇది చెయ్యి అది చెయ్యి అని వర్క్ చెప్పేటప్పుడు, ఓకే దాన్ని ఆర్డర్ అని రాయండి. ఓకే, కరెక్ట్ అయిపోతుంది సెంటెన్స్, ఈజీగానే ఉంది. దెన్ ఇక్కడ వన్ మోర్ థింగ్ వచ్చేసి, సో టీచర్ సెట్ టు రాహుల్ ప్లీజ్ క్లోజ్ ద డోర్. అంటే ఇది ఒక రిక్వెస్ట్ లాగా ఉంది చూడండి. ఓకే, సో ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఏదైనా సెంటెన్స్ దాంట్లో మనం రిక్వెస్ట్ ఏమైనా ఉంటే దాన్ని మనం రిక్వెస్టెడ్ అని ఉండాలా. ఓకే, అప్పుడే తెలిసిపోతుంది అది మనకి. ఓకేనా, ఎవరికైనా మనం రిక్వెస్ట్ లాగా మనం ఎవరికైనా మాట్లాడితే దయచేసి అది క్లోజ్ చేయండి, ఓకే దయచేసి కొద్దిగా జరగండి, అట్లా ఏమైనా అంటే మనం రిక్వెస్టెడ్ అని రావాలా. ఓకే, ఇక్కడ సో సెట్ టు ప్లేస్లో. ఓకే, సో ఇక్కడ చూడండి, టీచర్ సెట్ టు పోయి మనం ఇది ఆర్డర్ కాదు కదా. సో టీచర్ ఇస్ నాట్ ఆర్డరింగ్ యాక్చువల్లీ. ఓకే, క్లోజ్ ద డోర్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ కాకుండా, సో బాగా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ కాకుండా క్లోజ్ ద డోర్ ఉంటే టీచర్ ఆర్డర్డ్ రాహుల్ టు క్లోజ్ ద డోర్ అని ఉంటాంట. కానీ ఇక్కడ ప్లీజ్ పెట్టింది. ఓకేనా, సో ప్లీజ్ అంటే ద టీచర్ యాక్చువల్లీ రిక్వెస్ట్గా చేసింది. సో అందుకే అది రిక్వెస్టెడ్ వస్తుంది. ఇక్కడ సెట్ టు ప్లేస్లో రిక్వెస్టెడ్ వస్తుంది, రాహుల్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది, ఇన్వర్టెడ్ కామర్స్ పోతాయి దాంతో ఓకే ఇట్ విల్ గెట్ రిప్లేస్ విత్ టూ అండ్ క్లోజ్ ద డోర్. ప్లీజ్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ప్లీజ్ ప్లేస్లో మళ్ళీ రిక్వెస్టెడ్ ఉంది కదా. సో సపోజ్ ప్లీజ్ పెడితే ఏమవుతుంది, టీచర్ రిక్వెస్టెడ్ రాహుల్ ఓకే ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఓకే, సో ఆల్రెడీ ఇది రిక్వెస్ట్ ఉంది సెంటెన్స్లో, మళ్ళీ ప్లీజ్ అవసరం ఉండదు. ఓకేనా, సో వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ ప్లీజ్. ఓకే, మళ్ళీ చెప్తాను, టీచర్ రిక్వెస్టెడ్ రాహుల్, రిక్వెస్ట్ చేసింది రాహుల్కి టు క్లోజ్ ద డోర్, అంతే సింపుల్గా. ఓకేనా, సో అర్థమైంది అనుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా, సో మీకు అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి. ఓకే, సో దాంతో నాకు అర్థమైపోతుంది, సో ఎంతమందికి అర్థమవుతుంది అనేసి బై సీయింగ్ ద లైక్. ఓకేనా, సో లైక్స్ని చూసి నాకు అర్థమైపోతుంది, సో ఎంతమంది ఓకే నా వీడియోని చూస్తున్నారంటే నా వ్యూస్ నాకు తెలిసిపోతుంది. కానీ ఎంతమందికి అర్థమైపోతుంది అది నాకు ఎట్లా తెలుసు అంటే దాన్ని లైక్ చేస్తే. సో ప్లీజ్ లైక్, ఇఫ్ మీకు అర్థమైతే లైక్ చేయండి వీడియోని. ఓకేనా, సో డూ దట్ వన్. నెక్స్ట్ ఇంకో స్లైడ్ చూద్దాం. నా ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ యాక్చువల్లీ ఈ మీకు ఎగ్జామ్లో యూనివర్సల్ ట్రూత్ కానీ, ఓకే దెన్ మీకు ఇంపరేటివ్ సెంటెన్స్ కానీ దీంట్లోనే, లేకుంటే క్వశ్చన్ టైప్ దాంట్లోనే మ్యాక్సిమం ఇదే మీకు వచ్చేది ఎగ్జామ్స్లో. ఓకే, వేరేది రాదు. ఓకే, నార్మల్ ఫస్ట్ థింగ్ వచ్చేసి అది రాదు. ఓకే, ఐదర్ ఇంటరోగేటివ్ టైప్ ఉంటుంది, లేకుంటే ఇంపరేటివ్ టైప్ ఉంటుంది, ఆర్ మోస్ట్ ప్రాబబ్లీ యూనివర్సల్ ట్రూత్ కూడా ఉంటుంటుంది. యూనివర్సల్ ట్రూత్ అన్ని దానికన్నా ఈజీనే. ఓకే, సో ఏముంది మనకి
ఓకే. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం యూనివర్సల్ ట్రూత్ ఏముంటుంది, అది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఓకే, వీ కెనాట్ చేంజ్ దట్ వన్, అది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, రాహుల్, ఓకే, రాహుల్ కాదు అది. సో రాహుల్ సెడ్ టు రాము, ఓకే, రాహుల్ సెడ్ టు రాము ద తాజ్మహల్ ఇస్ వన్ ఆఫ్ ద 7 వండర్స్. కరెక్ట్ కదా. సో ఇది యూనివర్సల్ ట్రూత్. అంటే ఏమి యూనివర్సల్ ట్రూత్ అంటే ఏమి? సో అది ప్రపంచంలో అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ అది తెలుసు, అండ్ ఇట్స్ ద సేమ్. ఓకే, సో తాజ్మహల్ ఈజ్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ కదా, కరెక్ట్ కదా. సో అది కరెక్ట్ అది. సో దట్ ఈస్ థింగ్. సో అది మారదు, అది యాజ్ ఆఫ్ నౌ. సో అందరికీ తెలుసు అది. సో అట్లా దాన్ని మనం యూనివర్సల్ ట్రూత్ అంటారు. సెంటెన్స్ చూసాం ఒకసారి. సో రాహుల్ సెడ్ టు రాము, ఓకే, సో సెడ్ టు ప్లేస్లో టోల్డ్ వచ్చేస్తుంది. రాహుల్ టోల్డ్ రాము దాట్, సో ఇన్వర్టెడ్ కమర్స్ పోతాయి, డాట్ వచ్చేస్తుంది. ద తాజ్మహల్ ఇస్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఓకేనా. సెకండ్ చూడండి, మై టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్. టీచర్ స్టూడెంట్స్కి చెప్పిందంట, ఓకే, నా టీచర్ ఏమనేసి, ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, ఓకే, ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అబౌట్ 20% ఆక్సిజన్ టు ద వరల్డ్. అంటే ఏమి, అమెజాన్ వచ్చేసి, ఫారెస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 20% ఆక్సిజన్, ఓకే, ప్రపంచంకి ఇస్తుంది. ఓకే, సో దట్ ఈస్ కరెక్ట్. ఓకేనా. సో అది కూడా యూనివర్సల్ ట్రూత్ కిందనే వస్తుంది. ఓకే, సో అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్, ఏది యూనివర్సల్ ట్రూత్ అనేసి. ఓకే, సో అది ఇస్తుందంట. సో ప్రతి సంవత్సరం అది ఇస్తుంది అనేసి. ఫైన్. సో దీన్ని కన్వర్ట్ ఎట్లా చేయాలా? మై టీచర్ సెట్ టు ప్లేస్లో టోల్డ్ వచ్చేస్తుంది. మై టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్. ఓకే, మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి, అది పోయి డాట్తో రిప్లేస్ అవుతుంది. డాట్ ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అబౌట్ 20% ఆక్సిజన్ టు ద వరల్డ్. మై టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ ఏమనేసి, డాట్ ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, ఓకే, ప్రొడ్యూస్ అబౌట్ 20% ఆక్సిజన్ టు ద వరల్డ్. అంటే ఈ పార్ట్ చూడండి, ఓకే, ద నుంచి వరల్డ్ వరకు అది సేమ్గా ఉంది. సో దట్ ఈస్ ద థింగ్, అది యూనివర్సల్ ట్రూత్. ఓకే, సో యూనివర్సల్ ట్రూత్. ఇంకా మీకు డౌట్ ఉంటే మరి చెప్తాను చూడండి, అది ఆల్మోస్ట్ అందరికీ అది సేమ్గానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్, దాంతో మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది. సో మై ఫ్రెండ్ సెడ్ టు మై సిస్టర్, నా ఫ్రెండ్ వచ్చేసి నా సిస్టర్కి చెప్పాడు ఏమనేసి, ద మెరీనా ట్రెంచ్ ఇస్ ద డీపెస్ట్ డెప్త్ ఇన్ ద ఓషన్. అంటే సో ఓషన్స్ అంటే తెలుసు కదా మీకు, దెర్ ఆర్ 7 ఓషన్స్. దాంట్లో మెరీనా ట్రెంచ్ అనే ఒక ప్లేస్, ఓకేనా. యాక్చువల్లీ మెరీనా ట్రెంచ్ వచ్చేసి పసిఫిక్ ఓషన్లో ఉంది, అది ఒక ప్లేస్. ఓకే, అక్కడ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద డీపెస్ట్, ఓకే, డెప్త్ ఇన్ ద ఓషన్. అంటే చాలా డెప్త్ అక్కడే, ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ అంట ఫ్రెండ్స్. 10 నుంచి 11 కిలోమీటర్స్ వరకు నేను విన్నాను. ఓకే, దాని డెప్త్ ఉందండి. అంత దానికన్నా వేరేది ఏం అంత డెప్త్ ఏం లేదు. సో దిస్ ఇస్ ద డీపెస్ట్ పార్ట్. ఓకేనా, ఫైన్. సో ద మెరీనా ట్రెంచ్ ఈస్ ద డీపెస్ట్ డెప్త్ ఇన్ ద ఓషన్. సో ఇది కూడా యూనివర్సల్ ట్రూతే కదా. ఓకే, సో ఇట్ విల్ నెవర్ చేంజ్. సో దిస్ విల్ రిమైన్ సేమ్. సో ఇది కూడా యూనివర్సల్ ట్రూత్ కిందనే వస్తుంది. సో మనం కన్వర్ట్ చేసేటప్పుడు ఎట్లా రాయాలా? మై ఫ్రెండ్ సెట్ టు ప్లేస్లో టోల్డ్ వచ్చేస్తుంది. ఓకే, మై సిస్టర్, సో ఇన్వర్టెడ్ కామర్స్ పోతాయి, దాట్ వస్తుంది. ఓకే, దెన్ ఓకే, సో ద మెరీనా ట్రెంచ్ ఇస్ ద డీపెస్ట్ ఓషన్ డెప్త్ ఇన్ ద ఓషన్. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది కదా. సో దట్ ఈస్ అబౌట్ దిస్ వన్ ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటా మీకు ఈరోజు వీడియో. ఓకేనా. సో మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, హిట్ ద బెల్ ఐకాన్. ఓకే, సబ్స్క్రైబ్ చేసి దెన్ ఓకే మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. ఓకే, వాళ్ళు కూడా నేర్చుకొని, చాలా మంది నేర్చుకుంటారు. ఓకే, మీరు కూడా నేర్చుకొని, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకే, సో ఎనీహౌ ఫ్రెండ్స్, ఓకే, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఓకే, విత్ న్యూ టాపిక్. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.